1 year నుంచి కంటిన్యూస్గా కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మీద వర్కౌట్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి మనము ఇవాళ ఒక నలుగురిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు నలుగురు దగ్గర నుంచి మనం టోటల్గా ఒక 25 lakhs వర్త్ ప్రాపర్టీ, వీళ్ళు లాస్ట్ 1 year నుంచి మొత్తం 23 కేసులలో ప్రాపర్టీ అఫెన్స్ వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇందులో ముఖ్యంగా మనం నలుగురిని పట్టుకున్నాము. ఆ నలుగురు A1 యోగేశ్వర్, A2 యువరాజ్, A3 రాజేష్, A4 షఫీ, A5 ఆల్రెడీ ఒక గాంజా కేసులో అతను రిమాండ్లో ఉన్నాడు. చిట్యాల పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ A3 అండ్ A4 వీళ్ళందరూ కూడా పాత నేరస్తులు. మన హైదరాబాద్ ఒకళ్ళు వెస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళు, ఇంకొకరు హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ మీద పాత కేసులు ఉన్నాయి. వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిన తర్వాత అక్కడ A1 ఇంకా A2 అంటే యోగేశ్వర్ ఇంకా యువరాజ్ని కలవడం జరిగిన తర్వాత వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఈ ఈజీ మనీ అంటే దొంగతనాలతో డబ్బులు ఈజీగా సంపాదించని చెప్పేసి జల్సాలకి అలవాటు పడి ఒక గ్రూప్ లాగా ఫార్మ్ అయ్యి వీళ్ళు ఒక 23 అఫెన్సెస్ అంటే 23 ఇళ్ల దొంగతనాలు చేయడం జరిగింది. ఆ 23లో మన రాచకొండ కమిషనర్కి సంబంధించి 3 కేసులు ఉన్నాయి, సైబరాబాద్కి సంబంధించి 1 కేసు ఉన్నది, మహబూబ్ నగర్లో 1 కేసు ఉన్నది, వరంగల్ కమిషనరేట్లో 4 కేసులు ఉన్నాయి, నల్గొండ జిల్లాలో 14 కేసులు ఉన్నాయి. సో మొత్తం కలిపి ఒక 23 అఫెన్సెస్ చేసినారు వీళ్ళు. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే ఇప్పుడు ఇందులో A1 ఇంకా A2 వీళ్ళు నల్గొండ ఇంకా కట్టంగూరు చెందిన వాళ్ళు కాబట్టి ఒక 1 day ముందే రెకీ చేసుకున్న తర్వాత ఎక్కడైనా దారిలో ఫస్ట్ ఒక బైక్ దొంగతనం చేస్తారు. బైక్ దొంగతనం చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి ఏదైనా లాక్డ్ హౌస్ ఉంటే ఆ లాక్డ్ హౌస్కి వెళ్ళేసి ఎవరు ఉండరు కాబట్టి అక్కడ దొంగతనం చేసిన తర్వాత మళ్ళీ ఆ బైక్ని పోలీస్ వాళ్ళు ఎట్లా ట్రేస్ చేస్తారని చెప్పేసి ఆ బైక్ని కూడా అక్కడే వదిలేసి ఓన్లీ ఆ దొంగతనం చేసిన సామాన్లు తీసుకొని వెళ్ళిపోతారు. అందుకనే ఇన్ని రోజుల నుంచి అంటే పోలీస్కి తప్పుదారి పట్టే విధంగా వాళ్ళు బైక్ని వదిలేయడం వల్ల వాళ్ళు ఇన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈ 23 కేసెస్లో మనము ఒక 20 తులాల బంగారం, 1 kg 800 వెండి, ఒక వెండి చెంబు పల్లెము, ఒక మోటార్ సైకిల్, 2 ల్యాప్టాప్లు, స్పీకర్స్, ఇంకా వీళ్ళ ఫోన్స్ 4 ఫోన్స్ అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మన డిఎస్పీ గారు ఆధ్వర్యంలో 2 టౌన్ సిఐ గారు, 2 టౌన్ ఎస్ఐ గారు, నల్గొండ రూరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా పక్కా సమాచారం పెట్టి గత కొన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడం వల్ల వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎమ్మటే జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఆల్రెడీ A5 అతను కస్టడీలో ఉన్నాడు. అతను కూడా మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి అతన్ని కూడా మనం కస్టడీలో తీసుకొని ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా అఫెన్స్లు ఉన్నాయో కూడా మనం ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. So the entire operation spearheaded by DSP Garu and 2 towns CI Garu. My many congratulations to the entire team. Thank you.